కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండై శ్రీ రంగరామానుజీయ స్వామివారు రచించిన రచనని మనం చదువుకుంటున్నాము. పరమాత్మ, దేవుళ్ళు, మనము అనే కోశంలో వివిధ దర్శనాలు, మతాలు గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం. మనం పూర్వమీమాంసకుల గురించి చర్చ జరుగుతోంది. విగ్రహారాధన గురించిన చర్చ జరిగి ఆ తర్వాత పూర్వమీమాంసకుల గురించి చదువుకుంటున్నాం మనం. తర్వాత స్మార్తులంటే ఎవరు అని అడిగారు. స్మార్తులంటే స్మృతులకి ప్రాధాన్యం ఇచ్చి తదనుగుణంగా నడిచేవారు, నడిపించేవారు కనుక స్మార్తులు అని ఒక నిర్వచనం ఉంది అని చెప్పారు మన పురుషోత్తం గారు. వేదం, స్మృతి రెండిట్లో తేడా కనిపిస్తే దేనిని పాటించాలి అని అడిగారు. పూర్వమీమాంసకులు శృతికే అంటే వేదానికే ప్రాముఖ్యతని ఇవ్వమంటారు. అలాగే శిష్టాచారమే ప్రమాణము అని కూడా చెప్తూ ఉంటారు. అంటే పెద్దలు అందరూ ఆచరిస్తున్నదే మనకి కూడా ప్రమాణము అని చెప్పారు పూర్వమీమాంసకులు. శిష్టాచారం అంటే పెద్దలు పాటించినది, ఆ ఆచారాన్ని పాటించి తీరాలి. పెద్దలు స్మృతులు చూడకుండా ఏ పని చెయ్యరు కనుక ఆ ఆచారం మనం తప్పకుండా పాటించాలి అని పూర్వమీమాంసకులు చెప్తారు. అలాగే రఘురామయ్య గారు అడిగారు, జ్ఞానం కలగడానికి సాధనాలు 3 ప్రమాణాలు చెప్పారు కదా మీరు. అంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము లేదా ఆప్తవాక్యం కదా. ఈ 3 చెప్పారు మీరు. మరి అజ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది కదా. మరి అంటే ఉదాహరణకి తాడును చూసి పాము అని అనుకున్నాం అనుకోండి, అది అజ్ఞానమే కదా అని అడిగారు. పురుషోత్తం గారు చెప్పారు, దాన్ని అజ్ఞానం అని అనరు, అన్యథా జ్ఞానము లేదా విపరీత జ్ఞానము అని అంటారు దాన్ని అని చెప్పారు. సరే, ఆ టెక్నికల్ టర్మ్స్ నాకు తెలియవు, కానీ ఈ 3 ప్రమాణాలైనా ఇంకా ప్రమాణాలు ఉన్నాయా అని అడిగారు. అంటే ఆ తాడుని పాము అనుకుని భ్రమపడడం ఒకటి, వెండిని అనుకోవడం, ఆల్చిప్పను చూసి తెల్లగా ఉండే ఆల్చిప్పని చూసి వెండి అనుకుని భ్రమపడడం. ఈ రెండిటి గురించి ఒక్కొక్క మతంలోనూ, అంటే అంతా శూన్యమే అన్న బౌద్ధం దగ్గర మొదలుపెట్టి మొత్తం ప్రతి దర్శనంలో కూడా దీని గురించి ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుంటూ వచ్చాం. తాడు, పాము 2 కనిపించినప్పుడు విపరీత జ్ఞానమా, అన్యథా జ్ఞానమా అనాలి అని చెప్పారు కదా. ముత్యపు చెప్ప వెండిలా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది, దానిని చూసి వెండి అని భ్రాంతి పడతాం కదా. అలా భ్రాంతి పడడం లేదా మిథ్య అని అనుకోవడం కూడా ఈ 2 టెక్నికల్ టర్మ్స్ వాడతారు దానికి అని చెప్పారు. బౌద్ధుల దగ్గర నుంచి మొదలుపెట్టి శంకరాచార్యుల వారి వరకు ఈ భ్రాంతి గురించి చెప్తూ వచ్చారు. ప్రతి దర్శనాన్ని ఎలా వారు అంగీకరించారో, ఏ ప్రమాణాలని దానికి చూపించారో వివరంగా చెప్తూ వచ్చారు. మరి శంకరాచార్యుల వారు దీన్ని ఏమన్నారు అని అంటే చెప్పారు. శంకరాచార్యుల వారు తాడు మీద పాము కనిపించడం కాదు, తాడే పామైపోయింది, ఇది అన్యథా ఖ్యాతి అని అన్నారు. అన్యథా ఖ్యాతి కాదు, అనిర్వచనీయ ఖ్యాతి అని అన్నారు. అంటే కాంట్ బి డిఫైన్డ్ అని అడిగారు రఘురామయ్య గారు. పాము కనిపిస్తోంది కనుక కాదనలేము, నిజంగా లేదు కనుక ఉందనలేము, సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్ అనిర్వచనీయము అని అన్నారు. అని దాని గురించి చాలా వివరంగా చెప్పారు. ఆ భ్రాంతి గురించి చెప్పారు. సత్ఖ్యాతి అనేది కూడా ఒకటి ఉంది అని పురుషోత్తం గారు చెప్పారు. అసత్ఖ్యాతి తర్వాత సత్ఖ్యాతి గురించి వివరిస్తున్నారు పురుషోత్తం గారు. ఈరోజు చదువుకుందాం. ఆగండి, ఈ అనిర్వచనీయ ఖ్యాతిని స్పష్టంగా అర్థం చేసుకొనివ్వండి. ఇదేదో విచిత్రంగానూ అర్థమయ్యి అవనట్టు ఉంది. అడగండి, అయితే నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఒక యథార్థమైన లేక సత్యమైన వస్తువుని ఊతగా తీసుకుని భ్రాంతి ఉంటుంది అన్నారు. భ్రాంతిలో కనిపించే వస్తువు అసత్యము, అంటే పాము అసత్యము. భ్రాంతికి ఆశ్రయమైన వస్తువు సత్యము.
అంటే తాడు సత్యము. ఇలా సత్యము అసత్యము రెండూ కలిసి ఉన్నాయి కనుక దీనిని సత్ అని కానీ అసత్ అని కానీ చెప్పలేము అని అంటున్నారు. నాకు ఇంతవరకు సరిగా అర్థమైందా? అర్థమైంది. సత్యమైన లేక యథార్థమైన వస్తువు అంటే ఏది? ఇది ఆచార్యుల శంకరుల సిద్ధాంతం కనుక వారి అభిప్రాయాన్ని అనుసరించిన నిర్వచనం చెప్తాను. సత్యమనే పదానికి అందరూ అంగీకరించే నిర్వచనం లేదా? లేదు. భగవద్ రామానుజుల వారు ఆచార్య శంకరుల నిర్వచనాన్ని చాలా యుక్తియుక్తంగా ఖండిస్తారు. ఖండన విషయం తర్వాత మొదట ఆచార్యుల శంకరుల వారి నిర్వచనం చెప్పండి. త్రికాల అబాధితమైనది సత్యము అని నిర్వచనం. అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అనే 3 కాలాలే త్రికాలాలు. ఈ మూడిటిలోనూ ఏ వస్తువు ఉంటే అది సత్యము, ఏ ఒక్కదానిలో లేకపోయినా అది అసత్యమే. అర్థమైంది. సత్యం అంటే ఒక సత్యమైన వస్తువుని ఊతగా తీసుకొని భ్రాంతి ఉన్నదని కదా వీరి సిద్ధాంతము. మనకి కనిపిస్తున్నది భ్రాంతి వస్తువా, భ్రాంతి ఆశ్రయించి ఉన్న వస్తువా ఎలా తెలుస్తుంది? అంటే తాడు పాము ఉదాహరణ మనకి తెలిసిపోయింది కనుక దాన్ని వదిలేద్దాం. ఎదురుగా నాకు కుర్చీ కనిపిస్తోంది. ఆ కుర్చీ సత్యమా భ్రాంతా నాకు ఎలా తెలుస్తుంది? తాడు మీద పాము కనిపించినట్టు దేని మీదైనా కుర్చీ కనిపిస్తోందా? లేక తాడు తాడుగానే కనిపించినట్టు కుర్చీ కుర్చీగానే కనిపిస్తోందా అని మీ సందేహం, అంతేనా? అంతే. కుర్చీ సత్యమా కాదా? మీ నిర్వచనం ప్రకారం అయితే కొంతకాలం క్రితం, అంటే అది తయారు చేయబడక ముందు అది లేదు, అంటే భూతకాలంలో లేదు కనుక అసత్యమే. అందుచేత అది భ్రాంతే. ఓహో, పాములా కుర్చీ కూడా భ్రాంతి అన్నమాట. అలాగే ఈ గోడలు, ఇళ్ళు, మనుషులు ఏం చేసినా భ్రాంతి అవ్వాలి. అయితే మరి పాము తాడు మీద కనిపించినట్లు ఈ ప్రపంచం అంతా దేని మీద కనిపిస్తోంది? ఒక సత్యము లేదా యథార్థము అయిన వస్తువు మీద. ఏంటది? దాని పేరేంటి? దానికి ఒక పేరు ఉన్నదన్నాం అనుకోండి, ఆ పేరు ఎవరో పెట్టి ఉండాలి కదా. అంటే పెట్టకముందు పేరు లేదన్నమాట. అందుచేత పేరు అసత్యం. అందుచేత పేరున్నదంటే భ్రాంతే, ఒక సత్యమైన వస్తువు అంతే. భలే ఇబ్బంది వచ్చి పడిందే. పేరు లేకపోతే చెప్పడం ఎలా? అసలు అలాంటిది ఉన్నదని మనకెలా తెలుసు? చెప్పాంగా, భ్రాంతి ఎప్పుడూ ఒక సత్యమైన వస్తువుని ఆశ్రయించి ఉంటుందని. జగత్తంతా భ్రాంతి కనుక దీనికి ఏదో ఒక సత్యమైన వస్తువు ఆధారంగా ఉండి తీరాలి. అందుచేత ఇది ఉన్నది. జగత్తు భ్రాంతి అని ఎలా తెలిసింది? సింపుల్, అసత్యం కనుక. నిన్న ఇవాళ రేపు ఉండేదే సత్యం. అసత్యాన్ని ఆధారంగా చేసుకుని సత్యాన్ని నిరూపిస్తున్నారా? సత్యాన్ని ఆధారంగా చేసుకుని అసత్యాన్ని నిరూపిస్తున్నారా వీరు? పాము కనిపించింది కనుక తాడు ఉంటుందని ఊహించడం న్యాయమేనా? నాకు అర్థం కావడం లేదు. నాకు కాలేదు. అందుకే అసత్తో సత్తో తెలీదు పొమ్మన్నారు ఆచార్య శంకరులు. ఈ అసత్యమైనది పోయి సత్యమైనది ఎప్పుడు కనిపిస్తుందంటారు? అసత్యం పోవడం ఏంటి? పోదా? ఉంటే కదా పోవడానికి. అసత్యం అని మీరే అంటున్నారు. గందరగోళం చేసేస్తున్నారు. అబ్బే, ఆచార్య శంకరుల సిద్ధాంతం చెప్తున్నాను. మళ్ళీ అడుగుతాను, చెప్పండి. తాడు మీద పాము కనిపించింది, అది నిజం కాదు. ఆ పాము పోయి తాడు ఎప్పుడు నాకు స్పష్టంగా కనిపిస్తుంది? పాము నిజంగా ఉంటే పోవాలి, కానీ పాము లేదు కదా, ఇంక పోయేదేంటి? కనిపిస్తోందిగా, అందుకే సత్ అన్నారు. నిజం కాదుగా, అందుకే అసత్ అన్నారు. కోర్టు ఆర్గ్యుమెంట్లా జస్టిస్ రఘురామయ్య గారికి తర్కశాస్త్రవేత్త పురుషోత్తం గారికి మధ్య జరుగుతున్న సంభాషణ అందరూ ఆసక్తిగా, ఉత్సాహంగా, మంచి శ్రద్ధతో వింటున్నారు. ఈ సిద్ధాంతంలో ఎక్కడో లోపం ఉంది పురుషోత్తం గారు. అంతా ఆర్గ్యుమెంట్కి చాలా బాగున్నట్లు కనిపిస్తున్నా ఏదో పాయింట్ మిస్ అవుతున్నాం. విత్తు ముందా చెట్టు ముందా అంటే ఆర్గ్యుమెంట్ ఎలాగైతే తెమలదో అలాగే తాడుంది కనుక పాము కనిపించిందా, పాము కనిపించింది కనుక తాడున్నట్లు ఊహించాలా అంటే సత్యాన్ని బట్టి అసత్యమా,
అసత్యాన్ని బట్టి సత్యమా అనే ఆర్గ్యుమెంట్ తెమలదు. వెలుగు వలన చీకటి పోతుందా, చీకటి తొలగింది కనుక వెలుగు వచ్చిందా లాంటి ఆర్గ్యుమెంట్ల కోసం, మేధావుల తృప్తి కోసం ఉపయోగపడతాయి కానీ ప్రాక్టికల్ వినియోగానికి కాదు. మా కోర్టుల్లో కూడా చట్టాల మీద, రాజ్యాంగం మీద అప్పుడప్పుడు లాయర్లు తీసే పాయింట్లు ఇలాగే ఉంటాయి. ఆచరణలో వాదికి కానీ ప్రతివాదికి కానీ ఏమీ ఉపయోగించవు. వాళ్ళ వాదనలు విని నిజంగా వాదికో ప్రతివాదికో అవసరమైన పాయింట్ ఉందో లేదో వెతుక్కునేసరికి మా తల ప్రాణం తోకకొస్తుంది. ఈ అనిర్వచనీయ ఖ్యాతి కూడా అలాగే ఉంది. ఈ మాటే అన్నారు భగవత్ రామానుజుల వారు కూడా. అందుకే వారు సత్ఖ్యాతి అనే దాన్ని ప్రవేశపెట్టారు. చెప్పండి. ప్రతి వస్తువులోనూ ఇతర వస్తువుల లక్షణాలు అంతో ఇంతో ఉన్నాయి అని వీరి సిద్ధాంతం. ఎలా? ఉపనిషత్తుల్లోని పంచీకరణ సిద్ధాంతాన్ని అనుసరించి. ఆచార్య శంకరులు కేవలం తర్కం మీద, బుద్ధిబలం మీద వివరిస్తే వీరు ఉపనిషత్తుల్ని ఆధారంగా తీసుకున్నారన్నమాట. భగవద్ రామానుజుల మతం అదే. మన తర్కాన్ని సమర్థించుకోవడానికి ఉపనిషత్తులను ఉపయోగించుకోకూడదు. ఉపనిషత్తులను వివరించుకోవడానికి తర్కాన్ని వినియోగించుకోవాలి అని. ఉపనిషత్తుల్ని ప్రమాణం అని నమ్మితే మాత్రం మీరు చెప్పినట్లే చెయ్యాలి. వాటి ప్రాముఖ్యం మీద అనుమానం ఉంటేనే తమ తర్కబుద్ధిని ఉపయోగించాలనే మాట చాలా సబబు. ఉపనిషత్తులలో ఏముందన్నారు రామానుజుల వారు? ఈ సమస్త జగత్తు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అని 5 చేయబడింది కదా. ఈ 5 ఒకదానిలో ఒకటి కలిసినప్పుడు బియ్యం పప్పులు కలిసినట్లు కలవలేదు. ఈ జగత్తు తయారవడానికి బియ్యం పిండి, పప్పుల పిళ్ళు కలిసిపోయినట్లు కలిసిపోయాయి. అంటే మీ ఉద్దేశం కలిసిపోయిన మిశ్రమాన్ని కాస్త చేతిలో పోసుకొని చూస్తే అన్ని వస్తువులు విడివిడిగా కనిపించేటట్లు కలవలేదని, అన్నింట్లో అన్నీ ఉండేటట్టు కలిసిపోయినాయనేనా? ఈ కలవడంలో కూడా ఇష్టం వచ్చినట్టు కలవలేదు. భూమిని 2 భాగాలు చేయండి. ఒక భాగం అలా అట్టే పెట్టండి. రెండో అర్ధ భాగాన్ని 4 భాగాలు చేయండి. ఇలా నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్నింటికీ చెయ్యండి. ఆగండి రాసుకుంటాను. భూమిని బి అంటాను, నీటిని ఎన్ అంటాను, నిప్పునేమనేది ఎన్ అయిపోయింది కనుక ఎన్పి అంటాను, గాలిని జి అంటాను, ఆకాశాన్ని ఏ అంటాను. ఏం చేయమన్నారు? భూమిని 2 చేయమన్నారు. అంటే హాఫ్ బి, హాఫ్ బి 2 అయినాయి. ఒక హాఫ్ బి అలా ఉంచి రెండో హాఫ్ బిని 4 భాగాలు చేయమన్నారు. అంటే 1/8 1/8 1/8 1/8 తయారైనాయి. అవి ఎలా విభాగాలు అవుతాయో మన ఆచార్యులు ఇక్కడ బొమ్మల రూపంలో పంచభూతాలని కూడా మనకి అందించారు. కోసం ఉన్నవాళ్ళు అందులో చూసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన వాటిని అంటే ఎన్, ఎన్పి, జి, ఏలను కూడా ఇలాగే చెయ్యండి. ఇదిగో చేస్తున్నాను. సరే చేసేసాను. ఇప్పుడు చెప్పండి. భూమిలో ఉన్న 1/8 బీలను 4 1/8 ఎన్, హాఫ్ ఎన్పి, హాఫ్ జి, హాఫ్ ఏలకి కలిపేయండి. తర్వాత నీటిలోనున్న 1/8 ఎన్లను 4 హాఫ్ బి, హాఫ్ ఎన్పి, హాఫ్ జి, హాఫ్ ఏలకు కలిపేయండి. అలాగే మిగిలిన 3 అంటే నిప్పు, గాలి, నీరులో చెయ్యండి. ఇప్పుడు ఏమైంది? ఆగండి వ్రాస్తాను. వ్రాసాను. ఇప్పుడు ఏమైందంటారు? భూమిలో సగం భూమే ఉంటే మిగిలిన సగంలో కొంచెం కొంచెం నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఉన్నాయి. అలాగే మిగిలినవి కూడాను. ఎండమావంటే తెలుసా? ఎడారిలో వెళ్తుంటే దూరంగా నీరున్నట్లు కనిపిస్తుంది. దానికి కారణం ఈ విధమైన డిస్ట్రిబ్యూషనే అని అన్నది ఉపనిషత్తు. దాన్ని వివరించిన రామానుజుల సిద్ధాంతం కూడా అర్థం కాలేదు. ఆ విభాగాలు ఒకదానితో ఒకటి కలిసిన తీరుని మళ్ళీ చక్కగా బొమ్మల రూపంలో మన ఆచార్యులు అందించారు. భూమిలో నీటి భాగం కూడా ఉన్నది కదా. ఉన్నది, చాలా స్వల్పంగా. ఆ స్వల్పమైన భాగమే ఎండమావిలో భూమి మీద గోచరించింది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో. అందువల్లనే ఆ నీరు దాహం తీర్చుకోవడానికి పనిచేయదు. గోచరించడం కొన్ని పరిస్థితుల్లోనే గోచరిస్తుంది. బాగుంది, చాలా సైంటిఫిక్గా ఉంది. కానీ దీనికి ఇంత కష్టపడనక్కర్లేదేమో. పూర్వకాలం ఈ సమస్త జగత్తు
భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే 5తోనే చేయబడిందని నిర్ణయం కనుక ఇలా చెప్పారు. ఇలాంటి థియరీయే ఆధునిక కాలంలో కూడా ఉంది. మొత్తం ప్రపంచంలో ఉన్న వస్తువులన్నింటినీ 92 మూలకాలుగా విభజించి ఒక పీరియాడిక్ టేబుల్ వేశారు. అందులో వాయు పదార్థాలు, ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు అన్నీ ఉన్నాయి. అన్నిట్లోనూ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు వగైరా రకానికి చెందినవే ఉన్నాయి. తేడా ఏమంటే కొన్నింట్లో ఎక్కువ, కొన్నింట్లో తక్కువ ఉన్నాయి అంతే. ఉదాహరణకి హైడ్రోజన్ ఉంది, వాయు పదార్థం. అది ఒకటే ఎలక్ట్రాను, ఒకటే ప్రోటాను. ఆ టేబుల్లో క్రమంగా వాయువు నుండి ద్రవం నుండి ఘనానికి వెళ్తున్న కొద్దీ ఎలక్ట్రాన్ల, ప్రోటాన్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పిస్తే ఒక మూలకాన్ని ఇంకొక మూలకంగా కొద్దిసేపు మార్చగలం. వాటిని ఐసోటోపులు అంటారు. అందుచేత అన్ని పదార్థాల్లోనూ ఇతర పదార్థ లక్షణాలు అంతో ఇంతో ఉంటాయని, అవి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే కనిపిస్తాయని మోడర్న్ సైన్స్ రుజువు చేసేసింది. ఇదే భగవద్ రామానుజుల వారి ప్రాథమికమైన ఆలోచన. తాడు, పాము 2 వస్తువుల్లోనూ రెండింటి లక్షణాలు ఉన్నాయి. అయితే తాడులో పాము లక్షణాలు తక్కువ, పాములో తాడు లక్షణాలు ఎక్కువ. సన్నంగా ఉండడం, పొడవుగా ఉండడం, వెలికలు తిరిగి ఉండడం అనేవి రెండింటికి కామన్ లక్షణాలు. కదలకపోవడం తాడు ప్రత్యేక లక్షణం అయితే కరవడం పాము ప్రత్యేక లక్షణం. అందుచేత తాడు మీద పాము కనిపించిందంటే అది యథార్థమే, అయితే కరవడం మాత్రం కుదరదు. యథార్థం అంటే ఎలా కుదురుతుంది? ఆ పాము కరవలేదుగా. గాలి వీస్తోంది ఇప్పుడు, ఇది యథార్థమే, సత్యమే. అంటే ఏంటండి అర్థం? దీనికి అర్థమే ఉంది, శరీరానికి పట్టిన చెమట ఆరిపోయి సుఖంగా ఉంది అని అర్థం. గాలి వేయడం అసత్యం అంటే ఏంటండి? చెమటగానే ఉంది, ఒక్కపోతగా చిరాకుగా ఉంది అని అర్థం. అలాగే పాము తాడు మీద కనిపించిందంటే అర్థం అది కరిచినా కరవకపోయినా భయం పుట్టిందా లేదా? వణికిపోయినారా లేదా? ఆ కర్ర ఇలాతే అన్నారా లేదా? గాలి వేయడం ప్రయోజనం నెరవేరి చెమట ఆరిపోయి సుఖంగా ఉంటే గాలి వేయడం అనేదాన్ని సత్యం అని ఎలా అన్నారో, అలాగే తాడు మీద పాము కనిపించిన ప్రయోజనం నెరవేరింది కనుక సత్యమే. కానీ మసక చీకట్లో చూసిన దాని మీద లైట్ వేయగానే మరి ఆ పాము లేదుగా. లేదు, అప్పుడు తాడు లక్షణాలే కనిపించాయి. తాడు ప్రయోజనం అయిన భయం తీరిపోవడం, వణుకు తగ్గడం జరిగింది కనుక తాడు సత్యం. అంటే తాడు, పాము ఈ రెండూ సత్యం అవడం కానీ అసత్యం అవడం కానీ ఏకకాలంలో సంభవించడం లేదు. రెండూ సత్యాలే, ఒకదాని తర్వాత ఒకటి సత్యమైనాయి. మరైతే ఏది సత్యమో ఏది అసత్యమో ఎలా తెలుసుకుంటాం? అది దాని ప్రయోజనాన్ని నెరవేర్చిందా లేదా అనేదే గీటురాయి. నెరవేర్చగలిగితే అప్పుడు అది సత్యం. దీనినే ప్రమ అంటారు. నెరవేర్చకపోతే అది అసత్యం, దానిని భ్రమ అంటారు. కనిపించడం సత్యమే అయినా ప్రయోజనం నెరవేరకపోతే భ్రమ అన్నమాట. ఇక్కడ ప్రయోజనం నెరవేరడం అన్నది 2 రకాలు. పాము కనిపించి వణికించింది కాసేపు, అప్పటి ఆ పాము ప్రయోజనం నెరవేరింది కనుక ఆ కాసేపు అది సత్యం. కానీ ఆ భ్రమ తీరిపోగానే ఆ ప్రయోజనం మరి కలగలేదు, తాడే కనిపించింది, అది భ్రమ. తాడు ప్రయోజనం కలిగింది. ఎండమావిలో నీరు కనిపించి ఆశతో దానికోసం పరిగెట్టడంతో అక్కడి ప్రయోజనం నెరవేరింది కనుక దగ్గరికి వెళ్ళే వరకు సత్యమే. కానీ దగ్గరకు వెళ్ళగానే ఇక అది త్రాగేందుకు పనికి రాలేదు కనుక అసత్యం లేదా భ్రమ. అంతేనా? అంతే. ఇలా ఒక వస్తువులో ఉన్న స్వల్పాంశాన్ని సమగ్ర వస్తువు అంశంగా తలవడమే భ్రాంతి అన్నారు రామానుజుల వారు. చాలా సైంటిఫిక్, చాలా బాగుంది. కానీ ఆచార్య శంకరుల వారి సత్య నిర్వచనానికి వీర నిర్వచనానికి తేడా వచ్చిందే. అలా తేడా ఉందని మొదటే చెప్పాను కదా. వారికి సత్యం అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలంలో కూడా ఉండాలి. వీరికి సత్యం అంటే అది ఏ ప్రయోజనం కోసం ఉన్నదో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చగలగాలి. ఆచార్య శంకరులు భ్రమ అంటే అసత్యం, ప్రమ అంటే సత్యం అన్నారు. రామానుజులు భ్రమ అయినా సత్యమే అన్నారు. అంతేనా? అంతే.
సపోజ్ ఆచార్య శంకరులు చెప్పిన సత్యం నిర్వచనం తీసుకుందాం. నిన్న నేడు రేపు కూడా ఉంటేనే సత్యమని. అప్పుడు వచ్చే ఇబ్బందులు చూద్దాం. నాకు ఆకలేస్తోందమ్మా అని శకుంతలమ్మ గారిని అడిగాను. ఓ 2 లడ్డూలు తెచ్చి చేతిలో పెట్టారు. తినేశాను. ఆకలి తీరిపోయింది. ఇప్పుడు లడ్డూలు సత్యమా అసత్యమా? నేను తినడం సత్యమా అసత్యమా? శంకరుల వారి సిద్ధాంతం ప్రకారం అయితే లడ్డూలు మరిప్పుడు లేవు కనుక అసత్యమే అవ్వాలి. కానీ తినడం, ఆకలి తీరడం జరిగింది కనుక అసత్యమని అనలేం. ఎలా అంటాం? అందుచేత సత్యం అంటే ప్రయోజనాన్ని నెరవేర్చడం అనే నిర్వచనాన్ని చెప్పుకున్నామనుకోండి, లడ్డూలు ఇప్పుడు ఉన్నాయా లేదా అనే ప్రశ్నతో సంబంధం లేకుండా అవి ఆకలి తీర్చడం అనే ప్రయోజనాన్ని నెరవేర్చాయి కనుక అవి సత్యమే అవుతాయి. నిజమే, మనం ఇలా ఎలాగో సర్ది చెప్పుకుని వారిని ఖండిస్తే సరిపోతుందా? వారేమంటారు ఈ సమస్యకి సమాధానంగా? ఆకలి వేయడం అసత్యమే, తినడం అసత్యమే, ఆకలి తీరడము అసత్యమే. ఎందుచేతంటే ఆకలి, తినడం అనే 3 కాలాల్లోనూ లేవు కదా. అందుచేత తినే నేను, తినబడిన లడ్డూలు, ఇచ్చిన శకుంతలమ్మ గారు, తీరిన ఆకలి ఏమీ లేవు పొమ్మంటారు. పక్కపక్క నవ్వారు రఘురామయ్య గారు. నాకు ఒక కథ జ్ఞాపకం వస్తోంది. ఒక ఊరుందట. అందులో అందరూ మేధావులే, చాలా తెలివైన వారు, గొప్ప ఏకాగ్రత ఉన్న మనస్సులు వారివి. అందుచేత ఆలోచిస్తున్న వస్తువులు ఎదురుగా కనిపిస్తున్నాయా అన్నంతగా స్పష్టంగా ఊహించగలరు. ఎవరికైనా ఏ విషయమైనా బోధపరచాలంటే ప్రాక్టికల్గా బోధించగలరు. ఇలా ఉండగా ఓ ఇద్దరు ఆ ఊళ్ళో వాళ్ళే ఆ ఊరి బయట ఉన్న నది దగ్గరకు వెళ్ళారు. నది మీద ఓ బ్రిడ్జి ఉంది. దాని మీద కూర్చుని ఏవేవో ఆలోచనలో పడ్డారు. ఒక ఆయన తాను పెద్ద ధనవంతుడైపోయినట్లు ఊహించుకుని ఆ బ్రిడ్జి తానే కొనేసినట్లు భావించి ఇక అది తనదే అని సాధికారకంగా ప్రచారాలు చేస్తున్నాడు. ఈలోగా రెండో ఆయన తాను గొప్ప వ్యవసాయదారుడైనట్లు ఊహించుకుని తాను కొన్ని వందల పశువుల్ని ఊళ్ళోకి తోలుకెళ్తూ ఆ బ్రిడ్జి దగ్గరకు వచ్చినట్లు భావించి, ఏయ్ పక్కకి తప్పుకో, నా పశువులు వస్తున్నాయి అన్నాడు మొదటివాడితో. డబ్బులు కడితే కానీ నా బ్రిడ్జి మించి వెళ్ళనివ్వను అన్నాడు రెండోవాడు. ఇద్దరు పోట్లాడుకుని కొట్టుకుంటున్నారు. ఇంతలో ఇంకో అతను ప్రక్కనున్న పట్నం నుంచి నెలకు కావాల్సిన పప్పులు, బియ్యం, ఉప్పులు వగేరా కిరాణా అంతా పెద్ద బస్తాలో పెట్టి మోసుకొని వెళ్తూ ఈ తగువ చూశాడు. తీర్చాలనుకున్నాడు. ప్రాక్టికల్గా చెప్పాలి కదా. అందుకని బ్రిడ్జి మీద నిలబడి తన గోనె సంచి కట్టు విప్పి నదిలోకి దానిలో ఉన్న అన్నిటినీ జారవిడిచాడు. అవి కొట్టుకుపోయినాయి. ఖాళీ సంచి దులిపి ఈ తగువులాడుకుంటున్న ఇద్దరికీ చూపించి ఇందులో ఏమున్నాయి అని అడిగాడట. ఖాళీ ఏమీ లేవు అన్నారట ఇద్దరు ఒకేసారి. అంతే అంటూ ఆ ఖాళీ సంచి భుజాన వేసుకుని చక్కా ఊర్లోకి వెళ్ళిపోయాడట ఆ పెద్ద మనిషి. అవురా ఏమి తెలివి అని అభినందించుకుంటూ ఆ ఇద్దరు కూడా తగవు మాని ఫ్రెండ్స్ అయిపోయినారట. పడి పడి నవ్వారు అందరూ ఈ కథ విని. ఎందుకు నవ్వుతున్నారో, అందులో అంత నవ్వవలసింది ఏముందో అర్థం కాలేదు వినీతకి. అది కాదు తాతయ్య, పాపం నెలంతటికి తెచ్చుకున్న బియ్యం పప్పులు నీటిలో కొట్టుకుపోయినాయి కదా, వేస్ట్ కదా, మరి ఎలా బ్రతుకుతారు అని అడిగింది. నువ్వెప్పుడొచ్చావు అంటూ ఆశ్చర్యపోయినారు అందరూ. ఇప్పుడే కథ ప్రారంభం అవగానే హోంవర్క్ ఆపేసి వచ్చాను అన్నది. దా కూర్చో అని కూర్చోపెట్టుకున్నారు శకుంతలమ్మ గారు. ఆచార్య శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేస్తున్న రోజుల్లో బ్రాహ్మణ్యానికి అంటే ముఖ్యంగా శైవులకి భలే కోపంగా ఉండేదట ఆయన మీద. ఎలాగైనా ఆయన మాయ సిద్ధాంతాన్ని ఆయన చేతనే కాదనిపిద్దామని పంతం పట్టారట ఆ శైవులంతా, చెప్తున్నారు పురుషోత్తం గారు. అదేంటి, శైవులు శంకరుల వారిని గౌరవించలేదా? ఇప్పుడిప్పుడు శివాద్వైతం వచ్చిన తర్వాత భుజాలు రాసుకుని తిరుగుతున్నారు, కానీ అంతకుముందు అద్వైతులకి శైవులు వైష్ణవులు కూడా విరోధులే. శివాద్వైతం అంటున్నారు, శివ విశిష్టాద్వైతం ఒకటి ఉన్నదా? అయ్యో ఎందుకు లేదు. శ్రీకంఠాచార్యులు అనే ఆయన శివాద్వైతాన్ని, ఆచార్య శ్రీపతి అనే ఆయన శివ విశిష్టాద్వైతాన్ని ప్రవేశపెట్టి బలపరిచారు. అలాగే వైష్ణవుల్లో కూడా అద్వైతము విశిష్టాద్వైతము ఉన్నాయా? శంకరుల వారి అభిప్రాయంలోని అద్వైతం కాకపోయినా అద్వైత ఛాయలున్న వైష్ణవ సిద్ధాంతాలు లేకపోలేదు. తాతగారు కథ పూర్తి చేసేయండి, నేను హోంవర్క్ చేసుకోవాలి, బోల్డంత ఉంది, అందుకే ఇవాళంతా రాలేదు నేను అన్నది వినీత. అలాగే అమ్మ విను అంటూ పురుషోత్తం గారు కంటిన్యూ చేశారు. అలా బ్రాహ్మణ్యం అంతా శంకరుల వారి మీద పగపట్టి ఓనాడు ఓ ఏనుగుని ఆయన మీదకి వదిలారట.
అది తరుముకుని వస్తూ ఉంటే పాపం శంకరుల వారు ప్రాణభయంతో పరిగెత్తారట. అది చూసి బ్రాహ్మణ్యం అంతా హేళనగా నవ్వుతూ, ఏమయ్యా అంతా భ్రాంతే మాయే అని అంటావు కదా, ఏనుగును చూసి పరిగెత్తుతావెందుకు, అది భ్రాంతి కాదా అని అడిగారట. శంకరులేం తక్కువ వారా, అపర మేధావులు, అద్వితీయులు. వెంటనే నేను పరిగెత్తడం మాత్రం నిజమా, ఇది భ్రమే పొమ్మన్నారట. మళ్ళా అందరూ పక్కపక్క నవ్వారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అడిగారు, నిజమేనా ఈ కథ అని. ఏవో బోలుడు చమత్కారాలన్నీ పెద్దవాళ్ళ జీవిత చరిత్రలోకి చేరిపోతూ ఉంటాయి, ఎంతవరకు నిజమో అన్నారు పురుషోత్తం గారు. అయితే తాతగారు, ఏనుగు ఏమైంది, శంకరుల వారిని ఏమైనా చేసిందా, శంకరుల వారు ఎక్కడికి వెళ్ళిపోయినారు అడిగింది వినీత. కథ కంచికి వెళ్ళింది, ఇక మనం ఇంటికి వెళ్ళిపోవడమే అంతే అంటూ లేచి వినీత బుగ్గల్ని ఓ మారు పుణికి, ఆలస్యమైపోయింది వస్తానండి అంటూ బయలుదేరారు. మిగిలిన వారు కూడా లేచారు. ఇంతకీ పురుషోత్తం గారు, శంకరుల సత్య నిర్వచనానికి రామానుజుల సత్య నిర్వచనానికి సమన్వయం కుదరదంటారా? కుదురుతుంది, వారిద్దరూ దిగివచ్చి ఒప్పుకోవాలి కదా అని నవ్వి, నిన్న నేడు రేపు ఉండేవే సత్యమన్నారు కదా శంకరుల వారు, అలా అనకుండా దానిని నిత్యమంటే సరిపోతుంది. వస్తువులన్నీ అనిత్యములు అనాలి, అసత్యములు అంటే కుదరదు. అప్పుడు సత్యానికి రామానుజుల వారి నిర్వచనం, నిత్యానికి శంకరుల వారి నిర్వచనం అమోఘంగా ఎవరికీ డౌట్ లేకుండా సరిపోతాయి. అవును, నిజమే, నశించిపోయేది అనిత్యమే అవుతుంది, కానీ అసత్యం ఎందుకు అవుతుంది? సరిపోయింది విభాగం. కానీ రామానుజుల వారు చెప్పిన సత్ఖ్యాతికి ఎవరు వంక పెట్టలేదా? ఎందుకు పెట్టలేదు? డాక్టర్ బ్రజ్ గోపాల్ తివారీ అనే ఒక ప్రొఫెసర్ అడ్డం పడుతున్నారు. ప్రతి వస్తువులో ఇతర వస్తువుల లక్షణాలు స్వల్పంగా ఉంటాయని కదా అన్నాం. ఆ స్వల్ప లక్షణాలు చూడడం వల్లనే ఒక వస్తువు ఇంకొక వస్తువుగా అనిపిస్తుంది అని కదా సిద్ధాంతం. అందుచేత అది సత్ఖ్యాతి అంటే ఉన్నదాన్నే చూడడం అని కదా రామానుజుల వారి నిర్వచనం. ఇప్పుడు ఈయనేమంటారంటే, వస్తువు స్వల్ప లక్షణాలు గల భాగాన్ని వస్తువంతా వ్యాపించి ఉన్నట్లు చూడడం సత్ఖ్యాతి ఎలా అవుతుంది, అది అసత్యం కదా అంటారు. మరొక మారు చెప్పండి. తాడులో పాము లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి, వాటిని చూసి తాడుని పాము అనుకున్నాం. తాడంతా పాములాగే కనిపించింది, కానీ తాడులో కొంత భాగం పాములా కనిపించలేదు. అంటే స్వల్పాంశాన్ని సమగ్రంగా భావించడం జరిగింది. ఇది సత్యం కాదు కదా అంటారు ఆయన. అందుచేత సత్ఖ్యాతి ఎలా అని ప్రశ్న వారిది. అబ్బే, ఇదొక పొరపాటు అబ్జెక్షన్. భారత రాజ్యాంగాన్ని పట్టుకుని చైనా కోర్టులో వాదిస్తే కుదురుతుందా? సత్యం అనే పదానికి నిర్వచనం శంకరుల వారిచ్చింది పట్టుకుని అబ్జెక్ట్ చేస్తున్నారు. సత్య నిర్వచనం ప్రయోజనాన్ని నెరవేర్చడం కదా. స్వల్పాంశాన్ని సమగ్రాంశంగా ఎంతసేపు భావిస్తున్నారో అంతసేపు ఆ ప్రయోజనం నెరవేరిపోతుంది. అంటే కొద్దిపాటి పాము లక్షణాలని తాడంతా చూడడం వలన భయపడడం అనే ప్రయోజనం నెరవేరిపోయింది. అందుచేత అది సత్యమే. శంకరుల వారి నిర్వచనం పట్టుకొని త్రికాల అబాధితం కదా సత్యం అని రామానుజుల వారిని అంటే ఇక్కడెలా కుదురుతుంది? ఎవరి నిర్వచనంతో వారి సిద్ధాంతాల్ని చూసుకోవాలి అంతే. ప్రశంసగా చూశారు పురుషోత్తం గారు రఘురామయ్య గారి వైపు. జడ్జిగా ఆర్గ్యుమెంట్లో ఉండే మంచి చెడ్డల్ని కనిపెట్టగల తన నిశిత దృష్టిని ఈ ఫిలాసఫీలో కూడా చక్కగా వినియోగిస్తున్నందుకు బాగానే సమర్థించారు అన్నారు బయటికి. రఘురామయ్య గారే అన్నారు, అసలు కన్ఫ్యూజన్ అంతా భ్రమ, ప్రమ, సత్యం, అసత్యం, నిత్యం, అనిత్యం అనే 6 పదాల దగ్గరే వచ్చినట్లుంది. అవి క్లియర్గా ఉంటే ఇంకే సమస్య లేదు అంటూ సాగనంపారు అతిథులందరినీ కూడా. ఇక్కడికి పరమాత్మ దేవుళ్ళు మనమే అనే కోశంలో 11 అధ్యాయాలు మనం చదువుకున్నాం. 12వ అధ్యాయాన్ని తర్వాత చదువుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.